వందన చేసిన దేవుని స్తోత్రములు మనం చదువుకునే వాక్యం ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 44 నుంచి 5వ అధ్యాయం 7 వరకు. మోషే ఇశ్రాయేలుకి ఇచ్చిన ధర్మశాస్త్రం ఇది. ఇశ్రాయేలు ఐగుప్తుల నుండి వెలుపలికి వచ్చుచుండగా యోర్దాను యువతల బెత్బాయేరు ఎదుటి లోయలో హెష్బోన్లో నివసించిన అమోరీల రాజైన సీహోను దేశమందు మోషే ఇశ్రాయేలుకు నియమించిన శాసనములు, కట్టడలు, న్యాయవిధులు ఇవి. మోషే ఇశ్రాయేలును ఐగుప్తులో నుండి వచ్చుచు ఆ సీహోనును హతం చేసి అతని దేశమును, యోర్దాను యువతల ఉత్తర దిక్కుననున్న బాషాను రాజైన ఓగు యొక్క దేశమును, అర్నోను ఏటి దగ్గరనున్న అరోయేరు మొదలుకుని హెర్మోనును సీయోను కొండ వరకు అమోరీల ఇద్దరు రాజుల దేశములను, పెస్గా ఓటాలకు దిగువగా అరాబా సముద్రం వరకు తూర్పు దిక్కున యోర్దాను అవతల అరాబా ప్రదేశం అంతయు స్వాధీనపరుచుకుంది. మోషే ఇశ్రాయేలునందరినీ పిలిపించి ఇట్లనెను, ఇశ్రాయేలులారా, నేను మీ వెనుకల్లో నేడు చెప్పుచున్న కట్టలను, విధులను విని వాటిని నేర్చుకుని వాటిని అనుసరించి నడువుడి. మన దేవుడైన యెహోవా హోరేబులో మనతో నిబంధన చేసిన, యెహోవా మన పితరులతో కాదు, నేడు ఇక్కడ సజీవులమైన మనతోనే ఈ నిబంధన చేశాను. యెహోవా ఆ కొండ మీద అగ్ని మధ్య నుండి ముఖాముఖిగా మీతో మాట్లాడగా మీరు అగ్నికి భయపడి ఆ కొండ ఎక్కలేదు గనుక యెహోవా మాట నీకు తెలియజేయుటకు నేను యెహోవాకును మీకును మధ్య నిలిచి ఉండగా యెహోవా ఎలా సెలవిచ్చెను, దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఇక్కడ ఆ అమోరీయుల రాజుల ఆ యొక్క ఓగు అనే అతన్ని, సీహోన్ అనే అతన్ని సంహరించి ఆ దేశాలు మనం స్వాధీనపరచుకోవడం అవన్నీ చెప్పాడు. 5వ అధ్యాయంలో చెప్తున్నాడు, ఆయన చెప్పిన ఆజ్ఞలు, కట్టడలు, అన్ని విధులు అనుసరించి నడుచుకోండి. మీరు దేవుడు సీనాయి కొండ మీదకి దిగొచ్చినప్పుడు, అగ్ని రూపంలో దిగొచ్చినప్పుడు మీరు భయపడిపోయి వణుకుపోయి, మోషే మేము ఆ మాట వింటే బతకలేము, నువ్వే ఈయన మాకు చెప్పు, నువ్వు వచ్చి మేము మా గుడారాల్లోకి వెళ్ళిపోతామని మీరు గుడారాల్లోకి వెళ్ళిపోయారు. ఇది నిర్గమకాండం 19వ అధ్యాయం 16 నుంచి అక్కడ నుంచి చదువుకుంటూ ఉంటుంది. దేవుడు దిగొచ్చినప్పుడు అక్కడ జరిగినాయి అన్నీ అది మళ్ళీ రిపీట్ చెప్తున్నాడు ఇవన్నీ. అప్పుడు నేను దేవునికి మీకు మధ్యలో ఉండి దేవుని మాటలు మీకు తెలియజేయటం, మీ మాటలు దేవునికి తెలియజేయటం అలా చేశాను అని చెప్తున్నాడు అనమాట. అప్పుడు దేవునికి ప్రజలకి మధ్యలో మోషే ఉన్నాడు, ఇప్పుడు దేవునికి ప్రజలకి మధ్యలో యేసుక్రీస్తు ప్రభు ఉన్నారనమాట. మన మధ్యవర్తి యేసుక్రీస్తు ప్రభు కనుక యేసుక్రీస్తు ప్రభు ద్వారా క్షమాపణ వచ్చింది. కఠినమైన ఆజ్ఞలు, శిక్ష ఇవన్నీ ఉన్నాయి కదా, శిక్షలు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గర క్షమించమని అడిగితే క్షమాపణ వచ్చి క్షమించబడే విధంగా, ఎంత ఘోర పాప అయినా క్షమించబడే విధంగా యేసుక్రీస్తు ప్రభు అనే ఒక మధ్యవర్తి మనకి, మంచి కరుణామయుడైన మధ్యవర్తి మనకు ఉన్నారనమాట. కనుక ఇప్పుడు దాసుల గృహం నుంచి మిమ్మల్ని రప్పించాను, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అనే ఆజ్ఞలన్నీ కూడా ఆ నిర్గమాలో చెప్పాడు ఒకసారి, మళ్ళీ ఇక్కడ కూడా నిర్గమ 20వ అధ్యాయంలో చెప్పాడు, మళ్ళీ ఇక్కడ చెప్తున్నాడు. కనుక ఈ ఆజ్ఞానుసారంగా జీవించినప్పుడు మరి అదే మీకు నీతి, అదే మీకు న్యాయం. కనుక దేవుడు మనల్ని ప్రేమించినందుకు మనకి ఇచ్చిన వాటికి మనం కృతజ్ఞమై న్యాయంగా జీవించాలి.